హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. 50 మార్కుల పరీక్షతో పాస్ అయితే సరిపోతుంది. మీకు పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగము. 10వ తరగతి పాస్ అయిన వారు ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. 10వ తరగతి చదివిన వారు అందరూ దీనికి అప్లై అయితే చేసుకోండి. జీతం వచ్చి మనకు 38,000 రూపాయలు. ఈ నోటిఫికేషన్, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి గ్రూప్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్ వచ్చి మనకి ఎంటీఎస్ జనరల్, నేను చెప్పాను కదా 50 మార్క్స్కే మనకి పేపర్ అయితే ఉంటుందని. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10వ తరగతి లెవెల్లో ఉన్న ఎగ్జామ్ అయితే ఇది. మనకి న్యూమరికల్ ఎబిలిటీ 15 మార్కులు, రీజనింగ్ 15 మార్కులు, జనరల్ అవేర్నెస్ 10 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 మార్కులు, 50 మార్కులు. ఓన్లీ ఒక సింగిల్ ఎగ్జామ్ 50 మార్కులతో పాస్ అయితే మీకు పర్మనెంట్ జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అయితే చేసుకోవద్దు మీరు ఎవరును. దీంట్లో ఇంకో రకం కూడా పోస్ట్ ఉంది, దానికోసం అయితే నేను చెప్పట్లేదు. ఓన్లీ 10వ తరగతి పాస్ అయ్యి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వారికి ఈ జాబ్ ఉంది, ఎంటీఎస్ జాబ్ ఉంది. కాబట్టి దీనికోసం అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను మీకు. ఈ జాబ్ మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ సి మెట్రికులేషన్, అంటే మనకి 10వ తరగతి పాస్ అయిన వారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు మనకి. దీనికి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే అసిస్టెంట్ ఇన్ రూట్ ఆఫ్ వర్క్ అని ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, ఫైల్స్ చేయాలి. క్యారింగ్ ఫైల్స్, పేపర్స్, 1 ల్యాప్టాప్ డివిజన్, ఒక డివిజన్ నుంచి ఇంకోసారికి. అప్ కీపింగ్ ఆఫీసర్, మతలబ్ పై అధికారులు మీకు ఏం చెప్తే అది చేయవలసి ఉంటుంది. ఇదైతే మీకు జాబ్ అయితే ఉంది. తర్వాత మనకి ఏజ్ విషయం వచ్చేటప్పుడు మనకి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీలకి మనకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీలకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీలు 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు, ఓబీసీలు 28 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి దీనికి బేసిక్ పే వచ్చేటికి 18,000 రూపాయలు. దాంతో బలంగా డిఏ దొరుకుతుంది, హెచ్ఆర్ఏ దొరుకుతుంది, ట్రావెలింగ్ అలవెన్స్ దొరుకుతుంది. దీంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ కాబట్టి ఇది మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా మనకి 1/1/2024 ప్రకారంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా మీకు అయితే దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు అయితే మిస్ అవ్వద్దు మీరు. మనకి ఫీజు విషయంలోకి వచ్చేటప్పటికి చాలామంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు ఫీజు, అదర్ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఇది మనం ఎవరి పేరు మీద తీయాలంటే డీడీ తీయవలసి ఉంటుంది. ఇండియన్ అసోసియేట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ కోసం మనకి తీయవలసి ఉంటుంది. పేబుల్ కలకత్తాకి పేరు మీద అయితే మీరు దీనికి తీయవలసి ఉంటుంది, డీడీ తీయవలసి ఉంటుంది. దీంట్లోనే ఇంకో జాబ్ కూడా ఉంది, అసిస్టెంట్ జాబ్, గ్రూప్ బి, డిగ్రీ చదివిన వారు. దీనికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎక్కడైనా మీరు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి మనం 30 సంవత్సరాల దాకా అయితే ఉంది. మనకి 15/5/2026కి మనకు 30 సంవత్సరాలు దాటకూడదని చెప్తున్నారు దీంట్లోనూ. దీనికైతే ఒక 90,000 శాలరీ అయితే ఉంటుంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారు దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి అసిస్టెంట్ జాబ్స్కి అయితే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ 50 మార్కులకి, స్కిల్ టెస్ట్ 50 మార్కులకి, టోటల్ 100 మార్క్స్కి అసిస్టెంట్ పోస్ట్కి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ మనకి ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి 15/5/2026 కల్లా మనకి అప్లికేషన్ అయితే అక్కడికైతే చేరవలసి ఉంటుంది. కింద మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది, అది నేను లింకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటారో మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండరు, నేషనాలిటీ, కేటగిరీ, ఫాదర్ నేము, ఆక్యుపేషను, ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. తర్వాత ఎంత ఫిల్ చేసి మీకు మనకి పేజ్ 1, 2లో అయితే ఉంది, ఇది కింద అయితే ఉంది నోటిఫికేషన్ కింద. ఇది మొత్తం ఫిల్ చేసి ఎటువంటి తప్పులు లేకుండా ఇక్కడ డీడీ నెంబరు, అమౌంట్, డేటు రాయవలసి ఉంది. ఏదేంటి సర్టిఫికేట్లు అటాచ్మెంట్ చేస్తున్నారో అది ఇక్కడ మీ పేరు రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి, డేటు, ప్లేసు. ఇది మనకి ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ కాబట్టి మీకు దీంతో ఫలంగా సర్టిఫికేట్లు అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్తో ఫలంగా మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత ఎన్ఓసి మీరు ఉంటే పంపించండి. తర్వాత అన్నిట్లో కూడా ఫొటోగ్రాఫ్స్
సిగ్నేచరు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ పెట్టవలసి ఉంటుంది ఈ అప్లికేషన్తో పరంగా. ఒక ఎన్వలప్ తీసుకోండి. ఎన్వలప్ తీసుకుని దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అది, తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ టు అడ్రస్లో ద రిజిస్టర్ ఇండియన్ అసోసియేట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ 2A and B రాజ్ ఎస్సీ అని కలకత్తాకి మనకి పంపించవలసి ఉంటుంది. దీన్ని రిజిస్టర్ పోస్ట్లో కానీ పంపించవలసి ఉంటుంది, లేదా స్పీడ్ పోస్ట్లో అయితే పంపించండి. ఏదైనా పోస్టులు డిలే అవుతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదన్నారు కాబట్టి మీరు ముందరే దీనికి ఇప్పుడే అయితే రేపే మీరు దీనికి ఫిల్ చేసి పంపిస్తే మనకు టైంలో అక్కడికైతే చేరుకుంటుంది. మనమైతే అంతిమ ఘట్టానికి అయితే వచ్చేసాము. ఎందుకంటే 10th క్లాస్తో ఇలాంటి జాబులు అస్సలు మిస్ అవ్వద్దు. మనకి వేకెన్సీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి ఎంటీఎస్ జాబ్ గ్రూప్ సి పోస్టు 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ. మరి ఎస్సీ ఎస్టీలకి లేదు కదా అనుకుంటే మీరు అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి దీంట్లో మనకు 3 వేకెన్సీలు ఉన్నాయి కూడా ఎస్సీ ఎస్టీలు దీంట్లో కూడా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఫీజు అయితే ఎక్కువ ఉన్న కారణంగా చాలామంది అయితే అప్లై అయితే చేసుకోరు. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ అసోసియేట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ నుంచి మన కలకత్తా నుంచి రావడం అయితే జరిగింది మార్చి 20 నుంచి. నేను మొదటగా అయితే మీకు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వదు 10వ తరగతి చదివిన వారు అందరూ. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.